గోపాలపురంలో ఆర్&ఎం ఫౌండేషన్ మరియు గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎమ్మెల్యేల క్రికెట్ టోర్నమెంట్ పోలవరం అనపర్తి టీంల మధ్య మ్యాచ్ను టాస్ వేసి ప్రారంభించిన ఎమ్మెల్యేలు నల్లమిల్లి, మద్దిపాటి, చెర్రి గోపాలపురంలో ఆర్&ఎం ఫౌండేషన్ మరియు గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎమ్మెల్యేల క్రికెట్ టోర్నమెంట్ విజేతగా నిలిచిన అనపర్తి నియోజకవర్గం టీడీపీ క్రికెట్ టీంకు ట్రోఫీని అనపర్తి నియోజకవర్గం టీడీపీ క్రికెట్ టీం కెప్టెన్ యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డికి అందజేసిన గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అండ్ ఆర్&ఎం ఫౌండేషన్ ఫౌండర్ మధుకృష్ణ. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ తూర్పు గోదావరి జిల్లాల కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు మీ అందరి దగ్గరికి వస్తారు, మిమ్మల్ని పలకరించి మీ అందరికి విషయం చెప్పి అప్పుడు పిచ్ దగ్గర తీసుకెళ్లి అక్కడ టాస్ వేస్తారు. ఫస్ట్ బౌలింగ్ ఎమ్మెల్యే గారు ఫస్ట్ ఒకసారి అందరూ అటెన్షన్ లో ఉండండి. అటెన్షన్ ప్లీజ్. వందే మాత్రం. అందరికీ నమస్కారం. గత 3 రోజులుగా భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అధ్యక్షులు కె నాగేంద్ర గారు, పెద్దలు రంగబాబు గారు, మిగిలిన కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ జిల్లా పెద్దలందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ఈ కార్యక్రమంలో పాల్గొని టోర్నమెంట్లో క్రికెట్ ఆడుతున్న వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన టీం సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలా సంతోషం. క్రీడా స్ఫూర్తిని భారతీయ జనతా పార్టీ సభ్యుల్లో కూడా తీసుకురావాలి, తద్వారా అందరి యొక్క ఆరోగ్యాన్ని పెంపొందింప చేయాలని ఏదైతే ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం ద్వారా విద్యార్థుల దగ్గర నుంచి పెద్దల వరకు ఆరోగ్యకర జీవన విధానాన్ని పెంపొందింప చెయ్యాలని క్రీడల్ని ప్రోత్సహించడమే కాకుండా యోగాన్ని ప్రోత్సహించి తద్వారా ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం నాంది పలుకుతున్న ప్రధానమంత్రి గారి స్ఫూర్తికి అనుగుణంగా ఈరోజు ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. అందున ఒకంత పక్షపాతం చూస్తే మా అనపర్తి టీము అన్నంతా విజయం సాధించి ఇప్పుడు ఫైనల్స్ కి చేరుకోవడం కూడా నాకు చాలా గర్వకారణంగా ఉంది. సభ్యుల్ని, అనపర్తి సభ్యులందరినీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఇందులో జయాపజయాల్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదు. క్రీడా స్ఫూర్తి అంటేనే అది ఓడినా గెలిచినా క్రీడా స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలి. మరింత విజయం కోసం మరుసటిసారి ప్రయత్నం చేయాలి. ఆ దిశగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ఈ విధమైన కార్యక్రమం ద్వారా మానసిక ఉల్లాసానికి దారితీసే విధంగా అధ్యక్షులు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గోపాలపురం టీం కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీరు విజయం సాధించాలని కోరుకుంటూ ఉన్నా. చాలా సూపర్ పెర్ఫార్మెన్స్ చేసి ఆళ్ళు నెగ్గుతారు అనుకున్న మా రాజమండ్రి అర్బన్ రోడ్లు కూడా జాగ్రత్తగా నేను ఇంటికి వెళ్ళడం జరిగింది. టాస్ వేసారా? అందరూ అలాగే ఉండండి. మామూలుగా